నమస్తే అండి, నేను రజా. హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్ అండ్ ఆంధ్ర పోలీస్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాతం అయితే మోపుతున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే అనమాట బయాసన్ని యాదవ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మీద వచ్చేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడని చెప్పేసి యూట్యూబర్ బయాసన్ని యాదవ్పై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అంటూ కూడా కొన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా అయితే వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ బయాసన్ని యాదవే కాదు, అంతకుముందు వచ్చేసి మన లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో, ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగిందన్నమాట. ఆయన్ని కొన్ని రోజుల పాటు స్టేషన్లో కూడా ఉంచడం జరిగింది. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా శుభ పరిణామం. కానీ ఏంటంటే ఇప్పుడు బయాసన్ని యాదవ్ విషయానికి వస్తే కనుక నిన్నే ఒక అన్వేషణ ఒక అతను ఉన్నాడు కదా, ప్రపంచయాత్రికుడు అని చెప్పేసి, ఆటగాడని చెప్పేసి, ఆటలాడతానని చెప్పేసి, అతను ఏం మాట్లాడిన ఇష్టం వచ్చినట్టుగా ఎంత మాట్లాడినా కానీ సమాజం యాక్సెప్ట్ చేసేసింది అనమాట. సో నిన్న సజ్జనార్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందనమాట. ఆయనకి దాంట్లో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆర్టికెట్కి సంబంధించి కొంచెం గట్టిగానే మాట్లాడేది జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు బయాసన్ని యాదవ్ వచ్చేసి మరి ఎక్కడున్నాడో ఏందో తెలియాల్సి ఉంది మొత్తానికైతే. ఎందుకంటే ఆంధ్ర పోలీసులు అయితే చాలా ఫాస్ట్గా ఏదైతే లోకల్ బైన్ అనే ఇష్యూలో అయితే కనుక చాలా ఫాస్ట్గా వాళ్ళు రెస్పాండ్ అయినారు. ఒకటి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం. సో అదేవిధంగా నాకు అర్థం కాదు ఏంటంటే రూట్ కాజ్ని ఎందుకు తెంపరు? రూట్ ఎక్కడైతే ఉందో అక్కడ చంపేస్తే కనుక, దాన్ని తెంపేస్తే కనుక బ్రాంచెస్ ఆటోమేటిక్గా చచ్చిపోతాయి. అదేవిధంగా ఆకులు ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆ చెట్టు చచ్చిపోద్ది ఎక్కడ చంపితే, రూట్ని చంపితే. కానీ అలా కాకుండా ఒక చెట్టు కొమ్మను నరికితేనో లేదా ఒక ఆకు పీకితేనో ఒక కాయ పండు తెంపితేనో ఆ సిస్టమ్ ఎలా కొలాప్స్ అవుతుంది. సో రూట్ని క్లియర్ చేయకుండా మీరు బ్రాంచెస్ నరికినంత మాత్రాన్ని ఏం ఉపయోగం అనేది నాకు ఒపీనియన్. ఇప్పుడు ఈ బయాసన్ని యాదవ్ కావచ్చు, లేదంటే నిన్న మొన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల విషయంలో. సో ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, లెక్క ప్రకారం బెట్టింగ్ యాప్స్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేయగలుగుతున్నారు. కానీ అసలు బెట్టింగ్ యాప్ అనే దానికే లైసెన్సులు లేకుండా చేస్తే, అసలు బెట్టింగ్ యాప్ అనేది ఒకటి మార్కెట్లోకి వస్తే కనుక ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే పని అయిపోతుంది కదా. అనొచ్చు, టెక్నికల్గా మాట్లాడచ్చు. ఏమంటే చైనా నుంచి ఆపరేట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని, లేదంటే వేరే కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పొచ్చు. బట్ బ్యాన్ చేయొచ్చు కదా, బ్యాన్ చేసేలా చేయొచ్చు కదా. మన ఐటీ టీమ్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో మనం బాగా బూతులు మాట్లాడుకుంటాం కదా, కోట్లు వెచ్చించి పార్టీల తరపున ఫండ్స్ ఇచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ గట్టిగా చేయించుకుంటారు కదా పార్టీలు వాళ్ళు. మరి అలాంటి వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎందుకు దానికి ఒక క్లియరెన్స్ చేయట్లేదు? నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే Dream11 అని చెప్పేసి మన క్రికెటర్స్ బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. రోహిత్ శర్మ కావచ్చు, అదేవిధంగా మన లేడీ క్రికెటర్స్ కావచ్చు. ఇప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నాకు క్లియర్గా రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు, అదేవిధంగా కొంతమంది మహిళా క్రికెటర్స్ కనిపిస్తున్నారు, అదేవిధంగా చాలామంది కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. సో వాళ్ళందరూ Dream11 అనేది ఏమన్నా భక్తిపూర్వకానికి సంబంధించినటువంటి వెబ్సైటా? దాంట్లో ఏమన్నా డబ్బులు యాడ్ చేయకుండా, లేదంటే ఫ్యాంటసీ క్రికెట్ అని చెప్పేసి దాంట్లో రాసినారు కదా. మరి ఇది ఆడితే కరెక్టా? సో ఏదైతే Dream11 ఏదైతే ఉందో అది ఆడితే కరెక్టా? సో ఇది కూడా కొంచెం చెప్పాల్సి ఉంది. అదేవిధంగా ఏంటంటే మనం చిన్న వాళ్ళ మీద పెద్దవాళ్ళ మీద కూడా వెళ్తామా? ఫర్ ఎగ్జాంపుల్ ఆహా ప్లాట్ఫామ్ ఉంది. సో నిన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో ది మ్యాడ్డెస్ట్ ఎంటర్టైన్మెంట్ బిగెన్స్ అని చెప్పేసి ఒక చిన్న ట్రైలర్ లాంటిది రిలీజ్ చేసినారు. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే 9 విన్స్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే ప్రమోట్ చేస్తారు. ఏందబ్బా ఈ 9 విన్స్ అని చెప్పేసి ఓపెన్ చేయక తెలిసిన విషయం ఏంటంటే ఆన్లైన్ క్యాసినో 9 విన్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ అని చెప్పేసి యాప్ అయితే వచ్చింది, వెబ్సైట్ అయితే వచ్చింది. సో రూట్ని చంపుదామా, బ్రాంచెస్ చంపుదామా? సోషల్ మీడియాలో కొంతమంది ఫేమ్ కోసం అని చెప్పి వేరే వాడిని టార్గెట్ చేయడం. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్ని కిల్ చేయాలంటే ఏం చేయాలా? స్మోకింగ్ పీల్చేవాడిని కాదు కాపాల్సింది. ఎప్పుడైతే స్మోకింగ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆపుదల అవుతాయో గవర్నమెంటు ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తారో అప్పుడు ఆగిపోతాయి. అదేవిధంగా మందు విషయంలో అంతే. విడిగా ప్రభుత్వాలే మందు అవుతున్న నేపథ్యంలో మందు కట్టడి చేయాలంటే గవర్నమెంట్లు ఆపాలా. సో మొత్తానికి చెప్పేది ఏంటంటే రూట్ కాజ్ క్లియర్ చేయకుండా ఎన్ని బ్రాంచెస్ని కిల్ చేసినాయి, ఎంతమంది చెప్తే ఇప్పుడు ఇక్కడ తెలుగు వాడిని లేదంటే ఆంధ్ర వాడినో తెలంగాణ వాడినో పట్టుకున్నారు, బాగుంది. తమిళ వాడు చేస్తే యాడ్స్ రావా, లేదా వీడియోలు చూడట్లేదా, లేదా ఇంగ్లీష్ వాడు చేస్తే, లేదా హిందీ వాడు చేస్తే వస్తున్నాయి కదా. మనకి రూట్ క్లియర్ కావాలా?
సో ఆ రూట్ క్లియర్ కావాలంటే ఎవడైతే కింగ్ పిన్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలా, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో వాళ్ళని పట్టుకోవాలా. కంప్లీట్గా ఒకవేళ ఆ యాప్స్ కనుక మన దేశంలో సర్క్యులేట్ అవుతుంటే వాటిని షట్ డౌన్ చేయాలా, వెబ్సైట్ అయితే కనుక వాటిని బ్లాక్ చేయించాలా. సో ఈ విధంగా చేయిస్తే అవుతుంది. కానీ నేను ఇప్పుడే చెప్పినా కదా, Dream11 ఏకంగా టాప్ క్రికెటర్స్ అందరూ కూడా ప్రమోట్ చేస్తున్న పరిస్థితి. మరి అదేమో భక్తి పారవశ్యమైన వెబ్సైట్ ఏమో నాకైతే తెలియదు. అదేవిధంగా ఆహాలో ఏకంగా 9 విన్స్ అని చెప్పేసి నిన్నే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మరి భక్తి పారవశ్యమైన యాప్ వెబ్సైట్ యాప్ నాకైతే తెలీదు. సో మొత్తానికి ఇదనమాట పరిస్థితి.